ఆ, పుట్టిన తర్వాత కూడా అనేకమైన అవమానాల్లో, అనేకమైన నిందల్లో కూడా నా తల్లిదండ్రులు ఎంతో కన్నీటితో పెంచుతున్న సమయంలో, కనీసము స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా మినిమం అమౌంట్ లేని సమయంలో చాలా వేదనతో, ఎవరిని అప్పు చేసి అడగకూడదనే ఆశతో మరి కాషన్ డిపాజిట్ అంటూ ఉంటారు. అంటే 500 రూపీస్ పే చేస్తే దాన్ని మరలా 10th అయిపోయిన తర్వాత ఆ 500 మరలా రిటర్న్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ 500 పే చేయడానికి లేని పరిస్థితుల్లో, ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో, సరే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము, దాన్ని క్యాన్సిల్ చేస్తారేమో, లేకపోతే ఫీజు ఏమైనా తగ్గిస్తారేమో, ఏంటి పరిస్థితి అనుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమీ లాభం రాలేదు. అంటే ఏమీ వారు చేయలేదన్నమాట. సరే ఎలాగో కష్టపడి దాన్ని కూడా పే చేశారు. అలాగా నా కాషన్ డిపాజిట్నే పే చేయలేని పరిస్థితి నుంచి దేవుడు హెచ్చిస్తూ నడిపిస్తూ ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడంటే, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తముగా అనేక లక్షల మందిని, ఆఖరికి మెడిసిన్ కూడా చదివించడానికి దేవుడు ధనాన్ని, సమృద్ధిని అనుగ్రహించి లేమి నుండి సమృద్ధికి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఆకలి నుండి అనేక లక్షల మందికి పంచిపెట్టే పరిస్థితికి దేవుడు నడిపించాడు. ఆయనే నమ్మిక, ఆయన ఎందే నమ్మిక, ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన సిగ్గుపరచడని దేవుడు ప్రతి అడుగులోనూ నా జీవితంలో కూడా నిరూపిస్తూనే వచ్చాడండి. మరి నేను ఎప్పుడు అనుకోలేదు దేవుని సేవ చేస్తానని, దేవుని పాటలు పాడతానని, దేవుని కొరకు పని చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఒక దైవజనుని కుటుంబంలో నేను పుట్టాను, దైవజనుడికి నేను పుట్టాను కనుక ఒక పాటతోనో లేకపోతే అలా అయిపోతుంది. తర్వాత నా లైఫ్ వేరే రూట్ తీసుకుంటుంది. మామూలుగా చదువుకుంటాను అనుకున్నాను. అయితే నా తల్లి కూడా నాన్న నువ్వు మెడిసిన్ చక్కగా చదువు అని చెప్పి, మరలా నేను ఎక్కువ చదవనేమో అని చెప్పి లాస్ట్కి నువ్వు డెంటిస్ట్ అయిపో, డెంటిస్ట్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి నా కోర్సుని అలా మార్చారనమాట. సో మినిస్ట్రీలోకి వస్తానని ఎవరు అనుకోలేదు. అటువంటి సమయంలో మరి 2018వ సంవత్సరంలో ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను, నా బ్రదర్ని, ఇద్దరిని కూడా దేవుడు మాట్లాడాడు అనమాట. మీరు నా సేవ చేయాలి, నేను నిన్ను అభిషేకిస్తున్నానని చెప్పి మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా 2 డిఫరెంట్ రూమ్స్లో ఏడుస్తూ ఉన్నాం. బోరమని ఏడుస్తున్నాం. దేనికో కూడా రీజన్ తెలియట్లేదు. ఎక్కడో ఆశ, నేను కూడా దేవుని సేవ చేయాలని. మై కోర్స్ వాజ్ డిఫరెంట్, మై కోర్స్ వాజ్ డిఫరెంట్, మై థాట్స్ వర్ డిఫరెంట్, మై ప్లాన్స్ వర్ డిఫరెంట్. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో చదువుకుందాం అనుకున్నాను. నా తల్లిదండ్రులు కూడా నా పట్ల వేరే ప్లాన్ ఉంది, కానీ దేవుడు మరొక ప్లాన్ కలిగి ఉన్నాడని ఆ రోజు నుంచి మొదటి అడుగును వేయించాడండి. అయితే ఇలా ఏడుస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు నా సేవ చేయాలి, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నువ్వు బాలుడని అనకుండా నేను చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడికి నేను నిన్ను నడిపిస్తాను, అక్కడ నువ్వు చెప్పాల్సిందే, నేను నిన్ను వాడుకుంటానని నాకు, నా తమ్ముడికి ఇద్దరు కూడా ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు, మేము ఏడుస్తున్నప్పుడు నాన్నగారు అడిగారు అనమాట, ఎందుకు నాన్న ఏడుస్తున్నారు అని అడిగితే, డాడీ ఎందుకో తెలియదు కానీ చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది అండ్ చాలా ఎక్కువగా బలంగా మాకు ప్రేరేపణ వస్తుంది మేము దేవుని పని చేయాలని అని చెప్పినప్పుడు నాన్నగారు అన్నారు, దట్ ఈస్ ది అనాయింటింగ్ కమింగ్ అపాన్ యూ. మీ పైన దేవుడు అభిషేకాన్ని ఇస్తున్న సమయం ఇది, అందుకనే వెనకడుగు వేయకుండా దేవుని పని ప్రారంభించండి అని చెప్పారండి. ఆ రోజు నుంచి పని ప్రారంభించాను. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఒక దైవజనుని కుమార్తెగా ఎవ్రీ స్టెప్ వాజ్ చాలా ఈజీ, చాలా సులువుగా ఉండుంటుంది, హాయిగా వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ స్టేజ్ మీద మాట్లాడతారు, చాలా సులువుగా ఉంటుంటుంది అని అనుకుని ఉంటారండి. కానీ నేను ఇమాజిన్ చేసిన దానికి కంప్లీట్లీ ఆపోజిట్గా ప్రతి అడుగులోని స్టాప్ పడుతూ ఉండేది, ప్రతి అడుగులోని కన్నీరు, ప్రతి అడుగులోనూ వేదన ఉంటా ఉండేది, అవమానం ఉంటానే ఉండేది. ఇలా స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చేస్తూ ఉండేది అనమాట. ఎలా అంటే చిన్న చిన్నగా నాకు తెలిసినంత జ్ఞానంలో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ప్రోత్సహిస్తారు, చిన్నప్పటి నుంచి నన్ను చక్కగా పాడుతున్నావు, చక్కగా చేస్తున్నావు అని చెప్పి ఎవరైతే ప్రోత్సహిస్తూ వచ్చారో వారే భయంకరంగా అవమానకరంగా నా గురించి మాట్లాడుతూ, ఏదైనా గేమ్ అనుకుంటుందా, ఇదేదైనా సులువైంది అనుకుంటుందా, సేవలోకి వాళ్ళ నాన్న వల్లనే వచ్చింది తప్ప ఈ అమ్మాయికి ఏ టాలెంట్ లేకుండా వచ్చేసింది అని చెప్పి భయంకరంగా మాట్లాడుతూ, ఈ మాటలు మాత్రమే నేను చెప్పగలను, మిగతా వాటిని నేను విన్నాను, అది నన్ను ఎంతగానో కృషింపజేసింది అటువంటి సమయంలో. అయితే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు కూడా నాకు అర్థమయ్యేది కాదు. నేను ఏడుస్తూ ఉండిపోయి, నేను చెయ్యను ప్రభా, చక్కగా చదువుకుంటాను అనుకుంటున్నాను, నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభా, చదువుకుంటాను అనుకున్నా, నన్ను ఎందుకు పిలుచుకున్నావు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక ఆదివారం వర్తమానంలో నాన్నగారు చెప్పిన మాటల్లో ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడనే మాటను అది ఇట్ ఈస్ అ నార్మల్ స్క్రిప్చర్ దట్ వీ కీప్ రీడింగ్ రెగ్యులర్లీ. ఎప్పుడు చదువుతా ఉన్న
సందేశమే కదా, వాక్యము కదా. అయితే నేను అనుకుంటా ఉన్నాను, ఇందులో క్రొత్తగా ఏముంది అని చెప్పి దాని గురించి అయినా ధ్యానిస్తున్నప్పుడు నేను నేర్చుకున్న ఒక క్రొత్త పద్ధతి ఏంటంటే, ప్రతి విషయమునందు, ప్రతి అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, సంతోషంలో మనం ఆటోమేటిక్గా ఏం చేస్తామండి, ఏదైనా కార్ కొనుక్కున్నా, ఏదైనా జరిగిన మన జీవితంలో ఏం చెప్తాము, థ్యాంక్స్ గివింగ్ పార్టీ పెట్టుకుంటాం, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం, దేవా నీకు వందనాలు అని చెప్తాం. మరి కన్నీరు వచ్చినప్పుడు, ఎవరైనా అవమానించినప్పుడు, ఎవరైనా చంప చూసినప్పుడు, ఎవరైనా వేదన పెట్టినప్పుడు, ఎవరైనా భయంకరంగా మన యొక్క క్యారెక్టర్ని అశాసన్ చేసినప్పుడు, అప్పుడు చెప్పగలమా అండి కృతజ్ఞతాస్తుతులు? చెప్పలేము కదండి. ఎంతమంది నాతో అంగీకరిస్తున్నారు? బాధల్లో కృతజ్ఞతాస్తుతులు చెప్పడం చాలా కష్టం. కానీ మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉందంటే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అయితే ఇది తెలుసుకున్న నేను అనేకమైన అవమానాల్లో ఈనాటికి కూడా నేను చాలా స్కిప్ చేస్తూ వస్తా ఉన్నాను. ఈ రోజుకి కూడా మరి భయంకరమైన మాటలు, భయంకరమైన అవమానాలు, మరి భయంకరమైన ఎడిటింగ్స్తో కూడా ఎంతగానో బాధ పెడుతూ ఉంటారనమాట. అవి చూసినప్పుడు అసలు ఒక్కసారి షాక్లోకి వెళ్ళి, కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి నాకు పానిక్ అటాక్స్ వస్తున్నప్పుడు ఆ మెడిసిన్ కూడా తీసుకుంటూ అటువంటి స్థితిలోకి నేను, ఇటువంటి కృంగుదలలోకి నేను వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ యొక్క క్రొత్త పద్ధతి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పానో, ఇలా ఎవరైనా అవమానకరంగా ఏమైనా మాట్లాడగానే నేను వెంటనే నా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని మోకరించి నేను ఒకటే చేస్తాను, ఏడుపు ఆగదు, అవి గుర్తొస్తూ ఉంటాయి. తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నిన్ను నమ్ముకున్న వారిని నీవు సిగ్గుపరచవు, నీవు పడనివ్వవు అంటూ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు పరిస్థితులు మార్చడం మొదలు పెట్టాడండి. ఈరోజు మీ పరిస్థితి ఏదైతే ఉందో, ప్రతి విషయమునందును